ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. దానికి చాలా చాలా తేడా ఉంది. ఎడిట్ చేసి పెట్టినప్పుడు బహిరంగంగా ప్రశ్న జోసెఫ్ రావణ్ వచ్చి క్షమాపణ చెప్పు, ఆధారాలు చూపించు. నేను మాట్లాడిన మాటలకి ఏ ఆధారాలతో ఓ భారతీయుడిగా మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా మాట్లాడానో ఆధారాలను చూపిస్తున్నా. మరి ప్రశ్న జోసెఫ్ రావణ్ని కానీ వారిని సమర్థించే వ్యక్తులు కానీ మీ మీద మీరు అలా మాట్లాడలేదు అన్న మాటల్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా తెలుసుకుని అడుగుతున్నా. అయినా నాకు అర్థం కాంది, దయచేసి కాసేపు విలేకరుల సమావేశం బ్రేక్ ఇద్దాం, ఆ యొక్క మాటలు చూద్దాం. చూసిన తర్వాత మీరేం మాట్లాడతారో కూడా, ఎందుకంటే ఇది ఒక రాజకీయ సమస్య కాదు. నేను ప్రారంభంలోనే చెప్పా, ప్రశ్న రావణ్ మీద జోసెఫ్ రావణ్ మీద పెట్టిన కేసులు సక్రమమా అక్రమమా కోర్టులు తెలుస్తాయి. కోర్టు తేల్చింది కాబట్టి, దానిలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి కింది కోర్టు రిమాండ్ విధించింది, జైలు పంపించింది. పూర్తి స్థాయిలో హైకోర్టు సుప్రీంకోర్టు విచారణ చేస్తాయి. కానీ వారు మాట్లాడిన మాటల్ని, హిందూ దేవుళ్ళని, ఈ దేశాన్ని, వారు మాట్లాడినటువంటి మాటల్ని, ఇతిహాసాలని, వారు మాట్లాడిన మాటల్ని ఖండించాల్సిన బాధ్యత ఏ ఒక్కరి మీద కాదు, అందరి మీద కూడా ఉంది. దురదృష్టం ఏంటంటే ఖండించకపోగా సమర్థిస్తూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూసి కడుపు మండి, కడుపు రగిలి ఆవేశంతో మాట్లాడుతూ ఉన్నా. నా ధర్మం, నా హిందూ ధర్మం నాకు నేర్పించిన పర్వత సహనం, పర్వతాల మీద గౌరవం, పర్వతాలకి ఇబ్బంది జరిగిన అండగా ఉండమని చెప్పిన బాధ్యత, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నటువంటి విధానం, మరి నా ధర్మానికే, నా హిందూ ధర్మానికే అన్యాయం జరిగితే, నా హిందూ ధర్మానికే అవమానం జరిగితే, నా హిందూ దేవుళ్ళకే అవమానం జరిగితే స్పందించాల్సిన బాధ్యత నా ఒక్కడి మీద కాదు, విలేకరులుగా మీ అందరి మీద కూడా ఉంది. దయచేసి ఆ క్లిప్పింగ్స్ ఒకసారి విని మళ్ళీ మనం మాట్లాడుకుందాం. క్లిప్పింగ్స్ పెట్టామా? సనాతన ధర్మాన్ని ఒకసారి కాల్ చేస్తూ సనాతన ధర్మం